హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఎలానో చూసేద్దామా. అందుకోసం ఫిష్ ఫ్రై చేయడానికి పౌడర్ కొనుక్కొచ్చుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొంచెం కారము, ఉప్పు. మీకు సరిపోతుందంటేనే ఆ పౌడర్తోనే చేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. కొంచెం నిమ్మరసం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనము. ఎందుకంటే బాగా మిక్స్ అయితే చేపకు అనేది బాగా పడుతుంది. మనము ఫిష్ ఫ్రై చేసుకోవాలి అనుకునే ముందు అంటే ఒక 2 hours అలా మనం కానీ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసామంటే ఫిష్కి అంతా చాలా బాగా ఉప్పు కారం పడుతుంది. ఆ బొద్దు తినేటప్పుడు మనకి టేస్టీగా అనిపిస్తుంది. అందుకనే ముందుగానే చేసుకొని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా ఒక 2 hours 3 hours పెట్టుకున్నామంటే ఫిష్ బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే అన్నీ పెట్టేశాను. ఫిష్కి అంతా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం చేసుకోవాలి అన్నప్పుడు ముందు తీసుకొనేసి ఇప్పుడు పెట్టేస్తున్నాం కదా, చేసుకోవాలన్నప్పుడు తీసి ఇంకా మళ్ళీ చేసేయడమే అనమాట. అలా చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. నేనైతే ఇలానే చేస్తాను. చూసేయండి, ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా నేను చూపిస్తున్నాను కదా, లైట్గా ఆయిల్ వేసేసి అలా పెట్టేసి పైన వేసుకుంటూ కాల్చుకున్నామంటే కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే లైట్గా ఆయిల్తోనే చేస్తాను. ఎక్కువ వేసేసి అందులో వదలడం అవంతా చేయను. ఎప్పుడన్నా చేస్తాను అలా. ఎక్కువ అయితే ఇలానే చేసుకుంటాను. ఆయిల్ కొద్దిగా వేసేసి తర్వాత వేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా బాగా కాలాయి కదా. తిన్నాను కూడా, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా నేను చేసినట్లు నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా.